నమస్తే అండి. ఈ రాసుల్లో రెండవ రాశి వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఫలితాలేంటో చూద్దాం. ఈ కృత్తికలో మిగిలిన 2, 3, 4 పాదాలు, రోహిణిలో పూర్తిగా, మృగశిరలో 1, 2 పాదాలు మనకి వృషభ రాశి కింద వస్తాయి. అలాగే ఏప్రిల్ 21 నుంచి మే 20 మధ్య జన్మించిన వారి కూడా ఆంగ్ల వార ప్రకారం వృషభ రాశి కింద అవుతారని చెప్తూ ఉంటారు. అక్టోబర్ 25లో వృషభ రాశి వారికి సగటు కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండగా మరికొన్ని గ్రహాలు బలహీనంగా ఉంటాయి. మొత్తం మీద నెలలో మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది. మొదటి అర్ధభాగం కంటే రెండవ అర్ధభాగం కొంచెం మెరుగ్గా ఉంటుంది. అక్టోబర్ 25 మేషరాశి వారికి ఆర్థిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కలుద్దాం. ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే, గురువు మీ ధన గృహానికి అధిపతి అయ్యి సాధారణంగా లాభదాయకమైన సమయం. శని వక్రగతిలో లాభగృహంలో ఉండటం వల్ల మీకు ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అక్టోబర్ 24 వరకు మీ సంపద గృహానికి అధిపతి అయిన బుధుడు కూడా అనుకూలంగానే ఉంటున్నాడు. అలాగే అక్టోబర్ 3 నుంచి 24 వరకు ధనాధిపతి అయిన గురువు మీ సంపద గృహానికి అధిపతిపై దృష్టి సారిస్తాడు. మీరు పొదుపు విషయంలో గణనీయమైన సహాయం పొందవచ్చు. అక్టోబర్ 24 తర్వాత మీరు పొదుపు చేసిన డబ్బును ఎక్కడా పెట్టుబడాల్సిన రావచ్చు. ఈ నెలలో ఆర్థిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ అక్టోబర్ నెలలో ఆరోగ్యం విషయంలో సగటు కంటే మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు అక్టోబర్ 9 వరకు 4వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అయితే అక్టోబర్ 9 తర్వాత శుక్రుడు బలహీన స్థితిలోకి మారడం వల్ల మీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఈ నెల మొదటి అర్ధభాగంలో శక్తికి చిహ్నమైన సూర్యునిపై శని ప్రభావం ఉండటం వల్ల మీ ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు. అక్టోబర్ 17 తర్వాత సూర్యుడు 6వ ఇంట్లోకి మారటం వల్ల మీ ఆరోగ్యంపై మంచి అయినప్పటికీ సూర్యుడు బలహీనంగా ఉన్నందు వల్ల అజాగ్రత్తగా ఉండకూడదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తే పెద్ద సమస్యలు రావు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, చిన్నపాటి సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండటం ముఖ్యం. లేకపోతే ఛాతీ లేదా కడుపు అబ్డామిన్ సంబంధించినటువంటి రిలేషన్ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో కెరీర్ పరంగా తీసుకుంటే మీ ప్రయత్నాలు మంచి ఫలితాలుంటాయి. రాహు కూడా 10వ ఇంట్లో సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ఇక నెల మొదటి అర్ధభాగంలో మీ ఉద్యోగానికి సంబంధించిన గురువు యొక్క 9వ దృష్టి వల్ల, 9వ దృష్టి వల్ల కార్యాలయంలో కొనసాగుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అక్టోబర్ 9కి ముందే మీరు మీ సహోద్యోగులతో చిన్న విభేదాలు పరిష్కరించుకోవటం చాలా మంచిది. అక్టోబర్ 3 నుంచి 24 వరకు వ్యాపారంలో మంచి ఫలితాలు ఆశించవచ్చు. ఈ సమయంలో మీరు కొన్ని సాహసోపేతమైన లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అక్టోబర్ 17 తర్వాత ఉద్యోగంలో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. అక్టోబర్ 17 నుంచి 27 వరకు కూడా ఈ 10 రోజులు కూడా సూర్యుడు కుజుడు కలిసి 6వ ఇంట్లో సంచరించడం వల్ల మీ పై అధికారులతో, సీనియర్ సహోద్యోగులతో సంబంధాలు చాలా మెరుగవుతాయి. ఇది మీకు పదోన్నతులను, ప్రమోషన్లు కలిగించడానికి ఉపయోగపడుతుంది. ప్రేమ వివాహము, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే మీ 5వ ఇంట అధిపతి అయినటువంటి బుధుడు మీకు అనుకూలంగా ఉంటాడు. అక్టోబర్ 3 వరకు బుధుడు తన స్వంత రాశిలో ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అక్టోబర్ 3 నుంచి 24 వరకు 6వ ఇంట్లో ఉండటం వల్ల చిన్న చిన్న వాదనలు రావచ్చు. ఈ వాదనలు సంబంధాలని బలోపేతం చేస్తాయి. అక్టోబర్ 9 తర్వాత ప్రేమకు చిహ్నమైన శుక్రుడు బలహీనమైన స్థితిలో ఉండటం వల్ల మీ జీవితంలో హద్దులు, గౌరవాన్ని పాటించటం చాలా ముఖ్యం. కేర్ఫుల్గా ఉండండి. వైవాహిక జీవితంలో ఈ నెలలో సాధారణ ఫలితాలు ఇస్తుంది. 6వ ఇంట్లో కుజుడు సంచారం అనుకూలమైనప్పటికీ 7వ ఇంటి అధిపతి అయిన 12వ ఇంట్లో మరియు 6వ ఇంట్లో సంచరించి అంత మంచిది కాదు. దీనివల్ల జీవిత భాగస్వామితో చిన్న చిన్న స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద సమస్యలు సృష్టించవు. ఆరోగ్యం పట్ల మనకు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఇక నెలాఖరికి అక్టోబర్ 27 తర్వాత కూడా పరిస్థితులు అదేవిధంగా ఉంటాయి. చిన్న చిన్న సమస్యల మధ్య జీవితం సాగిపోతుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సంబంధాలు ఈ నెలలో మంచి ఫలితాలను ఇస్తాయి. నెల మొదటి భాగంలో 2వ ఇంట్లో ఉన్న గురువు కుటుంబ విషయాల్లో అనుకూలంగా ఉంటాడు. కుటుంబ స్థానంలో గురువు మంచి ఫలితాలను ఇస్తాడు. గౌరవం, మర్యాదలను కలిగిస్తాడు. ఈ నెలలో మీ రాశిపై వివిధ గ్రహాల ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మామూలుగా ఈ రవి అక్టోబర్ 17 వరకు 5వ ఇంట్లో సంచరిస్తాడు. కానీ అక్టోబర్ 17 తర్వాత 6వ ఇంట్లో ప్రవేశించడం వల్ల సాధారణంగా అనుకూలంగా ఉన్న బలహీన స్థితిలో ఉండటం వల్ల కొన్ని విషయాలు మంచి ఫలితాలు ఇచ్చినా కొన్ని విషయాల్లో కూడా సాధారణంగా గౌరవానికి ఆటంకం కలిగే అవకాశం ఉన్నది. ఇక అంగారకుడి విషయానికి వస్తే అక్టోబర్ 27 వరకు మీ 6వ ఇంట్లో ఉండి మంచి ఫలితాలు ఇస్తాడు. అక్టోబర్ 27 తర్వాత 7వ స్థానంలోకి మారి కొన్ని విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. వారల్స్ కలిగిస్తాడు భార్యాభర్తల మధ్య. అట్లాగే బుధుడు అక్టోబర్ 3 వరకు పంచమ స్థానంలో ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు. అక్టోబర్ 3 నుండి 24 వరకు 6వ ఇంట్లో ఉండటం వల్ల 24 తర్వాత 7వ స్థానంలో చేరటం వల్ల అంతగా అనుకూలంగా ఉండదు. గురువు మొదటి అర్ధభాగంలో మీ కుటుంబ స్థానంలోనూ తర్వాత భాతృస్థానంలోనూ సంచారం వల్ల మీకు అనుకూలంగా ఉండవచ్చు. గురువు వల్ల మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. అక్టోబర్ 9 వరకు శుక్రుడు మీ 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మీకు శుభప్రదంగా ఉంటుంది. అక్టోబర్ 9 తర్వాత శుక్రుడు 5వ ఇంట్లోకి మారినా అది బలహీన స్థితిలో ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాలు అనుకూల ఫలితాలు ఇచ్చినా మరికొంట్లో బలహీనంగా ఉంటారు. ఇక శని వచ్చి 11వ ఇంట్లో తన సొంత నక్షత్రంలో సంచరించడం వల్ల అనుకూల ఫలితాలే ఉంటాయి. రాహు మీ 10వ ఇంట్లో గురు నక్షత్రంలో సంచరిస్తాడు. ఇది కొన్ని విషయాల్లో మంచి ఫలితాలు ఇచ్చినా సవాళ్లను కూడా సృష్టించేటువంటి అవకాశం ఉంది. కేతువు 4వ ఇంట్లో శుక్ర నక్షత్రంలో సంచరించడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కేతువు సాధారణంగా సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం. ఓవరాల్గా చూసుకుంటే అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండగా కొన్ని మాత్రమే బలహీనంగా ఉన్నాయి. ఈ నెలలో సగటు కంటే మెరుగైన మంచి ఫలితాలు వచ్చేటానికి ఆస్కారం ఉంది. కాబట్టి మెజారిటీ పాజిటివ్ ప్రిడిక్షన్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి 24 వరకు బుధుని అనుకూలమైన స్థానం వల్ల యువత ఆలోచనలు కూడా ప్రాముఖ్యత లభిస్తుంది. ఎవరి అభిప్రాయాలు తార్కికంగా అనుభవంలో కూడుకుని ఉంటాయో వారికి గౌరవం లభిస్తుంది. దీనివల్ల కుటుంబంలో సామరస్యత ఉంటుంది. అక్టోబర్ 24 తర్వాత బంధువులతో సంబంధాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తోబుట్టువుల సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా 27 వరకు తోబుట్టువుల చిహ్నమైన కుజుడు స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో సామరస్యత పెరుగుతుంది. అక్టోబర్ 27 తర్వాత పరిస్థితులు కొంచెం కష్టంగా ఉండే అవకాశం ఉంది. గృహ జీవితం విషయానికి వస్తే ఈ నెలలో కొంచెం బలహీనంగా ఉంటుంది. 4వ ఇంటి అధిపతి నెల మొదటి భాగంలో పంచమ స్థానంలోను, అక్టోబర్ 17 తర్వాత సూర్యుడు బలహీన స్థితిలోకి మారిన 6వ ఇంట్లో ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. రాహుకేతువుల ప్రభావం కూడా 4వ ఇంటిపై ఉంటుంది. అక్టోబర్ 9 వరకు శుక్రుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల గృహ జీవితంలో సామరస్యంగా ఉంటుంది. తర్వాత ఫలితాలు సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వస్తువులు పగిలిపోకుండా, పాడవకుండా, ముఖ్యమైన బంధాలు చెడిపోకుండా జాగ్రత్త పడండి. ఇక ఈ పరిహారాలకు వస్తే చక్కగా ప్రతి శుక్రవారం దుర్గామాతకి లక్ష్మీదేవికి పూజించండి. సూర్యోదయానికి ముందే స్నానం చేసి కుంకుమ నుదుటిని ధరించి సూర్యునికి నమస్కారం చేసి దుర్గామాతకి ఎర్రని పూలతో కుంకుమతో పూజ చేయటం వల్ల ఈ ఒక్క చిన్న పరిష్కారం చాలు ఈ నెలలో ఆశ్వీజ మాసంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది వృషభ రాశి వారికి. ధన్యవాదాలు.